తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ వేడి రాజుకుంది. ఎన్నికల తర్వాత కాస్త నిశ్శబ్దంగా కనిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ మూడ్లోకి వస్తోందా? నార్త్ తెలంగాణలో రోజు రోజుకి బీజేపీ బలపడుతూ ఉండడంతో బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ను రాజకీయంగా కట్టడి చేయాలని బీఆర్ఎస్ వ్యూహం రచిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగిన కీలక సమావేశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చిన అంశం బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన వివాదం. ఈ అంశాన్ని రాజకీయంగా న్యాయపరంగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, బీజేపీ పెరుగుదలను లేకపోతే ఎదుగుదలను ఎలా అడ్డుకోవాలి, నార్త్ తెలంగాణలో తిరిగి బీఆర్ఎస్ ఎలా పుంజుకోవాలి, ఇప్పుడు ఇదే కేసీఆర్ టీం ముందున్న కీలక ప్రశ్నలుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక అసలు రాజకీయ లెక్కలేంటి? బండి సంజయ్ ప్రభావం నిజంగానే బీఆర్ఎస్ను కలవరపెడుతూ ఉందా? ఈ అంశం తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది అనేది ఒక్కసారి విశ్లేషిద్దాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తెలంగాణ పాలిటిక్స్లో కీలక నిర్ణయాలకు వేదికగా నిలిచే ఎర్రవల్లి ఫామ్ హౌస్ మరోసారి రాజకీయ చర్చలకు కేంద్ర బిందువైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకమైన సమావేశం నిర్వహించారు. పార్టీ ఫ్యూచర్ స్ట్రాటజీస్ మరీ ముఖ్యంగా నార్త్ తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో విస్తృత చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ మీటింగ్లో ప్రధానంగా డిస్కషన్కి వచ్చిన అంశం బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుటుంబానికి సంబంధించిన వివాదం అని పొలిటికల్ సర్కిల్స్లో తీవ్రమైన ప్రచారం జరుగుతూ ఉంది. ఈ అంశాన్ని కేవలం ఒక వివాదంగా కాకుండా పొలిటికల్గా ఎలా ఉపయోగించుకోవాలి, బీజేపీపై ఎలా అటాక్ చేయాలి, ఎస్పెషల్లీ బండి సంజయ్ ఇమేజ్ను ఎలా దెబ్బతీయాలి అనే అంశాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఆరోపణలపై బీజేపీ వర్గాలు మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ నాయకుడిని టార్గెట్ చేస్తున్నారని కమలం నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. తెలంగాణ బీజేపీ అంటే మొదట టక్కున గుర్తొచ్చే పేరు నిర్మోహమాటంగా నిస్సంకోచంగా బండి సంజయ్. ఒక నార్మల్ కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఎదిగిన ఆయన ప్రయాణం రాజకీయంగా ప్రత్యేకంగా చెప్పవలసింది. ప్రత్యేకంగా నార్త్ తెలంగాణలో బండి సంజయ్కు గట్టి మాస్ ఫాలోయింగ్ ఉందనేది అన్డిస్ప్యూటెడ్ అంశం. ఎస్పెషలీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల లాంటి ప్రాంతాల్లో ఆయనకు బలమైన క్యాడర్ ఏర్పడింది. హిందుత్వ ఎజెండా, దూకుడు రాజకీయాలు, స్ట్రైట్ ఫార్వర్డ్ స్పీచ్ ఇవన్నీ బండి సంజయ్ను బీజేపీలో ప్రత్యేక నేతగా నిలబెట్టాయి. పాదయాత్రలతో గ్రామ స్థాయికి వెళ్ళడం, ప్రభుత్వంపై నిరంతర దాడి, సోషల్ మీడియా ద్వారా యూత్ను అట్రాక్ట్ చేయడం ఇవన్నీ కలిసి ఆయనను నార్త్ తెలంగాణలో బీజేపీ ఫేస్గా మార్చేశాయి. నార్త్ తెలంగాణలో బీజేపీ ఫేస్ అంటే బండి సంజయ్ అనేంతలా మార్చేశాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇన్ఫ్యాక్ట్ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్ బలహీనపడిన ప్రాంతాల్లో బీజేపీ వేగంగా విస్తరిస్తూ ఉంది. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో, మరి ముఖ్యంగా రూరల్ అంటే గ్రామీణ యువతలో బీజేపీకి మద్దతు పెరుగుతోంది అని చెప్పి అంటూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే బండి సంజయ్ ఎదుగుదల బీఆర్ఎస్కు పెద్ద సవాల్గా మారిందని విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అంటే నగరాలకు మాత్రమే పరిమితమైన పార్టీ అనే ఒక ఒపీనియన్ ఉండేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎస్పెషల్లీ నార్త్ తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడింది. బూత్ స్థాయి నుంచి కేడర్ నిర్మాణంపై పార్టీ స్పెషల్ ఫోకస్ చేసింది. ప్రతి గ్రామంలో కమిటీలు, ప్రతి మండలంలో యాక్టివ్ టీమ్స్, సోషల్ మీడియా వార్ రూమ్స్, యూత్ని అట్రాక్ట్ చేసే ప్రోగ్రామ్స్, ఇలా బీజేపీ పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ పోయింది. ఇక బీఆర్ఎస్పై పెరిగిన వ్యతిరేకతను కూడా బీజేపీ సమర్థంగా
ఎన్కాష్ చేసుకుందని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ జాబ్స్, దాంతోపాటు అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన, ఇలాంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళింది. దీంతో క్రమంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ ఒక ఆల్టర్నేటివ్ పవర్గా ఎదిగిపోయింది. కొన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా కమలం పార్టీ ఆశించిన దానికంటే ఒక మెరుగైన ఫలితాలను సాధించిందనేది వినిపించే మాట. దీంతో బీఆర్ఎస్లో ఆందోళన పెరిగిందని రాజకీయ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో ఇంకో ప్రచారం బలంగా వినిపిస్తోంది. బండి సంజయ్ను మళ్లీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చర్చ జరుగుతూ ఉంది. పార్టీ క్యాడర్లు, ఆయనకున్న పట్టు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కెపాసిటీ, దాంతోపాటు ఆయన పొలిటికల్ స్టైల్, ఇవన్నీ పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్న అంశాలుగా చెప్తూ ఉన్నారు. ఇక బీజేపీ ఇంటర్నల్గా కూడా, అంటే బీజేపీ అంతర్గత వర్గాల్లో కూడా బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ మరింత యాక్టివ్గా పనిచేసింది అనే అభిప్రాయం ఉందని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇదే టైంలో ఆయన కుటుంబానికి సంబంధించిన వివాదం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశాన్ని బీఆర్ఎస్ బలంగా ఎత్తిపడేయాలని భావిస్తోంది అనేది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాస్త డిఫెన్స్లోకి వెళ్ళిపోయినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు పార్టీ మళ్ళీ అటాకింగ్ మోడ్లోకి, అంటే దూకుడు పెంచే ప్రయత్నంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్పెషల్లీ బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా తీసుకొని నార్త్ తెలంగాణలో తిరిగి బలం పెంచుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది అనేది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. దీనికోసం బీజేపీ కీలక నేతలను రాజకీయంగా టార్గెట్ చేయాలి అనే వ్యూహం అమలు చేస్తున్నారన్న ప్రచారం ఉంది. అందులో భాగంగానే బండి సంజయ్పై దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. బండి సంజయ్ పర్సనల్ ఇమేజ్ను దెబ్బతీస్తే బీజేపీ క్యాడర్పై కూడా దీని ప్రభావం పడుతుంది అని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది అని చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ మాత్రం దీన్ని పూర్తిగా పొలిటికల్ కుట్రగా, అంటే రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ ఉంది. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ భయపడుతోంది అని కమలం నేతలు రివర్స్ అటాక్కి దిగుతూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో అసలు డిస్కషన్ ఇదే. ఈ వివాదం నిజంగా బీజేపీకి నష్టం చేస్తుందా, లేకపోతే సానుభూతి కూడా తీసుకొస్తుందా? రాజకీయాల్లో ఇలాంటి అంశాలు చాలాసార్లు రివర్స్ ఎఫెక్ట్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక నేతను అతిగా టార్గెట్ చేస్తే ఆయనకు సానుభూతి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ అడుగులు చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఇక బీజేపీ కూడా ఈ అంశాన్ని కేవలం రక్షణాత్మకంగా కాకుండా రాజకీయ దాడిగా మలిచే అవకాశం ఉంది. ప్రత్యేకంగా రాజకీయ కక్ష సాధింపు మాటను బలంగా తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నార్త్ తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు 3 అంశాలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అంటే నార్త్ తెలంగాణ పాలిటిక్స్ని ఇప్పుడు 3 అంశాలు ప్రభావితం చేస్తున్నాయి అని విశ్లేషకులు చెప్తున్నారు. అది వెరీ ఫస్ట్ యువత ఓటు, రెండోది నిరుద్యోగ సమస్య, మూడోది ప్రాంతీయ రాజకీయ సమీకరణాలు. బీజేపీ హిందుత్వతో పాటు జాతీయ రాజకీయాలను ముందుకు తీసుకువెళ్తుంది, లేకపోతే ముందుకు తీసుకెళ్తూ ఉంటే బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ సెంటిమెంట్, ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయాలని చూస్తూ ఉంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండడం కూడా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తూ ఉంది. అంటే రాబోయే రోజుల్లో నార్త్ తెలంగాణలో ప్రధాన పోటీ మరింత ఇంట్రెస్టింగ్గా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగిన సమావేశం, బండి సంజయ్ చుట్టూ తిరుగుతున్న రాజకీయ చర్చలు, నార్త్ తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ప్రభావం, బీఆర్ఎస్ తిరిగి పుంజుకునే ప్రయత్నాలు, ఇవన్నీ కలిపి తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కిస్తూ ఉన్నాయి. అయితే అసలు ప్రశ్న ఒకటే, ఈ వ్యూహాలు రాజకీయంగా, అంటే పొలిటికల్గా ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ఎంతవరకు ఫలిస్తాయి? బీజేపీని అడ్డుకోవడంలో బీఆర్ఎస్ సక్సెస్ అవుతుందా, లేక మరింత దూకుడుతో కమలం పార్టీ ముందుకు సాగుతుందా? రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత ఇంట్రెస్టింగ్గా టర్న్స్ తీసుకునే అవకాశం ఉందనేది
స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.